సో, సాధారణంగా మేము ఏదన్నా లైక్ మెడిసిన్ గురించి గానీ, ఏదైనా గానీ ఎక్కువగా యాడ్స్‌లో చూస్తూ నేర్చుకుంటూ ఉంటాం. సో, ఎక్కువగా నేను హార్లిక్స్ యాడ్ చూసాను. విమెన్ కాల్షియం పవర్ 40స్‌కొచ్చేసారా, 30s ప్లస్ ఉంటే మీరు ఇది వాడండి, అది వాడండి. అసలు ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఏ ఏజ్‌లో తీసుకుంటే కరెక్ట్ అంటే ఏం చెప్తారు మ్యామ్ మీరు? చిన్న పిల్లలకైతే కాల్షియం సప్లిమెంటేషను యంగ్ చిల్డ్రన్‌కి వాళ్ళ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నప్పుడు, వాళ్ళకి బర్నింగ్ ఎక్కువ ఉంటది. ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇస్తాం. ఇంకా 20, 30 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా కాల్షియం సప్లిమెంట్స్ చెయ్యం. మెనోపాజ్ దాటిన తర్వాత కాల్షియం సప్లిమెంటేషన్ చేసుకోవటం బెటరు. అది కూడా ఇయర్స్ టుగెదర్ ఏసుకోక్కర్లేదు. కాల్షియం సిట్రేట్ కానీ, కాల్షియం కార్బోనేట్ కానీ కొంతమంది కొన్ని టాలరేట్ చేస్తారు. మంచి కంపెనీ కాల్షియం ఇస్తాము. దానిలో ఇప్పుడు వైటమిన్ D3 కాంబినేషన్స్ వచ్చినాయి. కాబట్టి మంచి కాల్షియం ప్రిపరేషన్ రాసి 45 ఇయర్స్ దాటిన తర్వాత ఇస్తాం. అది హెల్దీగా ఉండే ఇండివిజువల్స్కి కాన్స్టెంట్గా సప్లిమెంటేషన్ అయితే అక్కర్లేదు. నేను చెప్పేదంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ కెమికల్స్ ఈ టాబ్లెట్స్ తినటం కంటే కాల్షియం రిచ్ ఫుడ్ తినాలి. పన్నీర్ కానీ, డైరీ ప్రోడక్ట్ కానీ, కర్డ్ కానీ, లీఫీ వెజిటబుల్ దాల్ కాంబినేషన్, నట్స్ ఇలాంటివి తిని మంచి ఎక్సర్సైజ్ వాకింగ్ అంటే సన్లో మంచి వాకింగ్ చేస్తే దట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఉన్నారు, రోడ్డు పైన పనిచేసే కూలీలు ఉన్నారు. నేను ఉస్మానియాలో కూడా వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నాను. బీదోళ్ళు వాళ్ళు కాల్షియం ఏం తినరు, కాల్షియం రిచ్ ఫుడ్ ఏం తినరు. పాపం వాళ్ళు తినే పచ్చదనంతో వాళ్ళు చేసే పనికి వాళ్ళ స్ట్రెంగ్త్ బాగుంటుంది. సో ఏ బోన్ అయినా నేనమ్మా మా అబ్బాయి కాల్షియం పంపిస్తున్నాడు, ఎప్పటి నుంచో వేసుకుంటున్నాను, ఒక 10 ఇయర్స్ నుంచి వేసుకుంటున్నాను, కానీ నా బోన్ స్ట్రెంగ్త్ పెరగలేదు. కానీ బోన్కి వర్టికల్ స్ట్రెస్ కావాలి. బోన్ నేను కాల్షియం టాబ్లెట్ వేసుకొని ఓన్లీ టీవీ చూస్తానంటే బోన్ స్ట్రెంగ్త్ పెరగదు. మీరు అదర్ సప్లిమెంటేషన్స్, ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, మంచి వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. బోన్కి ఎప్పుడు వర్టికల్ స్ట్రెస్ ఉంటే బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. వీఆర్ టేకింగ్ కాల్షియం ఇయర్స్ టుగెదర్ ఏం పని చేయకుండా నా బోన్ స్ట్రెంగ్త్ పెరగాలంటే బోన్ స్ట్రెంగ్త్ ఏం పెరగదు. అలాని ఇంకోటి ఉంది, రొమటాయిడ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థ్రోపతి వాళ్ళకి కాల్షియం ఇంటేక్ ఉన్నా కూడా బోన్ స్ట్రెంగ్త్ అంత తొందరగా పెరగదు. కాబట్టి బోన్ స్ట్రెంగ్త్ పెరగాలంటే మంచి ఎరబిక్ వాకింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి, కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలి. కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇప్పుడు మార్కెట్లో మంచి ఉన్నాయి, కాల్షియం సప్లిమెంటేషన్స్ ఇస్తాము. కానీ 45 ఇయర్స్ తర్వాతే యూజువల్గా సప్లిమెంట్ చేస్తామన్నమాట. రుమటాయిడ్స్కి యంగర్ ఏజ్లోనే కాల్షియం సప్లిమెంటేషన్ చేస్తాము. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.